ఇవి కాకుండా ఆయనే 4 సత్యాలు కూడా చెప్పాడు బుద్ధుడు. 4 సత్యాలు ఏమిటి అంటే, ఒకటి దుఃఖం. బుద్ధుడు చెప్పిన మొట్టమొదటిది ఏమిటంటే, లోకంలో ప్రపంచంలో దుఃఖం ఉంది. మొట్టమొదట గ్రహించిన వాడు బుద్ధుడు. అయితే అది ఎట్లా వస్తుందో తర్వాత మాట్లాడదాము. మొదటిది దుఃఖం, రెండోది తృష్ణ. తృష్ణ అంటే కోరికలు. చిన్న పాపకేమో చాక్లెట్ తినాలని ఉండే కోరిక కావచ్చు, బాగా ఎదిగిన మహిళకేమో పోయి కొత్త చీర కొనుక్కోవాలని ఉండొచ్చు, బాగా ఇంకొకటి బిజినెస్ మ్యాన్ అయితేనేమో అరే మనం ఈ ఎస్టేట్ కొందామా అని ఉండొచ్చు. కోరిక అది ఏ దశలో ఎవరికి ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం. సో తృష్ణ అనేది రెండోది సత్యం. మూడోది నిరోధ. నిరోధ అంటే ఈ కోరికను నిరోధించటం, కంట్రోల్ చేసుకోవటం, దానికి ముగింపు పలకడం ఎట్లా. చివరిది నిబ్బాణ. పాలి భాషలో వాళ్ళు నిబ్బాణ అంటారు, మనం సంస్కృతైజ్డ్ నిర్వాణ అంటాం. నిబ్బాణ అన్నా నిర్వాణ అన్నా రెండు ఒకటే. అంటే ప్రశాంతంగా కన్ను మూయటం, ఏ బాధలు లేకుండా కళ్ళు మూయటం. అంటే ఏమిటి? ప్రకృతిలో భాగమైపోవటం. ఈ ప్రకృతిలో భాగమైపోవటం ఏమిటి అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం.